ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, లక్ష్యముంచుడి అనున్నది మూల భాషలో పరీక్షించుడి లేక పరీక్షించి చూడుడి అని చెప్పబడి ఉన్నది. మనము క్షుణ్ణముగా పరిశీలన చేయవలెను. ఎవరిని పరిశీలన చేయవలన అంటే అపోస్తలుడును ప్రధాన యాజకుడుగున్న యేసును మనము పరీక్షించవలెను. ఆయన యందు మనము లక్ష్యముంచవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును కనుగొనినటువంటి ఫిలిప్పు నతనీయేలుతో చెప్పుచున్నాడు, మేము మెస్సియాను కనుగొంటిమి. అందుకు నతనీయేలు, నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. యేసును కనుగొనిన ఫిలిప్పు నతనీయేలుతో చెప్పిన మాటలు ఇవి, మేము కనుగొంటిమి, నీవు కూడా వచ్చి చూడుము అనున్నది ఎంతో గొప్ప మాటలు. ఇతని యందు ఏ కపటమును లేదని యేసు నతనీయేలును గురించి చెప్పగా అతడు విస్మయము చెందెను. వాక్యం ఈ విధంగా చదివిస్తూ ఉన్నది, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. 1 దెస్సలోనికకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఆ మేలైనదే దేవుని యొక్క వాక్యము లేక దేవుడై ఉన్నాడు. ఈ లోకములో సమస్తమును పరీక్షించి సమస్తమును గూర్చి పరిశీలన చేసి ఉత్తమమును అనుకూలమును మేలు అయినటువంటి ఆ దేవుణ్ణి కనుగొనుట ఎంతో ఆశ్చర్యకరము. అంతేకాకుండా రెండవదిగా తోమాను గురించి మనం ఆలోచించినట్లయితే, తోమా కూడా యేసయ్యను పరీక్షించాడు, ఆయనందు లక్ష్యం ఉంచాడు. మనకు తెలుసును, తోమా లేడు. ఆ దినమున శిష్యులు ఉన్నారు. వారి మధ్య యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. మేము యేసును కనుగొన్నాము అని చెప్పగానే తోమా నమ్మనని చెప్పాడు. తోమా ఈ విధంగా అంటున్నాడు, నేను నమ్మను, నేను ఆయనను పరీక్షిస్తేనే కానీ నమ్మనని చెప్పిన తోమాతో దేవుడు ఈ విధంగా చదివిస్తున్నాడు. తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. యేసును తాకిన వారును యేసు వలన తాకబడిన వారందరూ స్వస్థత పొందిరి. అవిశ్వాసంతో కాక విశ్వాసంతో తాకి చూడవలెను. ఆనాడు తోమా, నా ప్రభువా నా దేవా అనెను. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. తాకి చూచి పరీక్షించి నిదానించినటువంటి తోమా తన జీవితంలో గొప్ప అపోస్తలుడిగా నిలవబడ్డాడు. ఇండియాకు వచ్చి గొప్ప సువార్తను ప్రకటించాడు. అంతేకాకుండా 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యేసు ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు యోహాను. ఆయన ఈ విధంగా యేసును గురించి సాక్ష్యమిస్తున్నాడు. క్రీస్తును జీవవాక్యం అని అతడు సంబోధిస్తున్నాడు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేమేది వింటిమో, కనులారు ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాగి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. 1 యోహాను 1:1. ప్రియ సహోదరి సహోదరులారా, తాకి చూచి నిదానించి పరిశీలన చేసినటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను తెలియజేస్తున్నాడు, జీవవాక్యము ఆయనే, ఆయన జీవవాక్యమై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవుని పరీక్షిస్తున్నారా? దేవుని లక్ష్యం ఉంచుచున్నారా? అలాగూ చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని గొప్పవారిగా చేస్తాడు.
మీ జీవితంలో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేస్తాడు. ప్రధాన యాజకులను యేసును పరీక్షించండి, ఆయన మీద లక్ష్యం పెట్టండి, మనుషుల మీద కాదు. లోకములో ప్రతిదాని కోసం ప్రయాసపడడం కాదు, మరియా ఉత్తమమైన దాన్ని కనుగొనినట్లుగా మీ జీవితంలో ఉత్తమమైన క్రీస్తును కనుగొనండి. తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప మేళ్లను ఆశీర్వాదాలను దయచేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ యందు లక్ష్యం ఉంచి నిన్ను పరీక్షించి నీ మీద విశ్వాసముతో నడుచుకునే కృపని బిడ్డలకు దయచే. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈ ఉదయకాలపు సమయమందు నీ బిడ్డలకు దీవెన ఆశీర్వాదము దయచే. పరిపూర్ణ స్వస్థత విడుదల కావాలి. వారి యొక్క సమస్త బలహీనతల నుంచి విడుదల దయచే. అద్భుతము చేయి. నీ బిడ్డల జీవితాలు గొప్ప మేళ్లను ఆశీర్వాదాలను ఈ ఉదయకాల సమయమందు అనుగ్రహించి వారు వెళుచున్న ప్రతి మార్గం, అడుగుపెట్టు ప్రతి మార్గం, వారు చేస్తున్న ప్రతి చేతి పనిని ఆశీర్వాదకరముగా దీవెనకరంగా నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.